మాగంటి గోపినాథ్ సతీమణి సునీతమ్మకు మద్దతుగా జూబ్లీహిల్స్లో మరి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ప్రచారం సాగిస్తున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతోంది? 10 ఏళ్లలో మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు, జూబ్లీహిల్స్ను విస్మరించారని చెప్తున్న ప్రచారానికి సుధీర్ రెడ్డి గారు ఏం చెప్తారు ఒకసారి మాట అన్న చెప్పండి. 10 ఏళ్ళు మీరు బీఆర్ఎస్లో అధికారం ఉండి హైదరాబాద్లో జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా, ఏం చెప్తారు? ఇలా హైదరాబాద్ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది దానికి ఒక లైవ్ నిదర్శనం. ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిచింది. ఎందుకు గెలిపించిన ప్రజలు బాగా అభివృద్ధి చేసిండ్రు, హైదరాబాద్లో మార్పు తీసుకొచ్చిందనే ఒక ఆలోచనతో ఇలా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా మేము ముందుకు పోతాం. ఏదైతే బూటకు వాగ్దానం ఇచ్చి మోసం చేసిండో వాటిని నెరవేర్చేందుకు ప్రతిపక్షంగా మేము పోరాడతాం. సో ఇక మరి అభ్యర్థి సునీత గారు కూడా ఉన్నారు, ఆమె బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఒకసారి ఆమెతో కూడా మాట్లాడి ప్రయత్నం చేద్దాం. మంచిగా ఉంది, బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. సో ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం ఉందా? కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులు తప్పకుండా గెలిపిస్తాయి. ఆడబిడ్డ కన్నీళ్లతో బీఆర్ఎస్ గెలవాలని చూస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? రాజకీయాల్లో ఇవన్నీ సహజం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది అనేది. ఓవరాల్గా ఆ మహిళల నుంచి స్పందన వస్తుందా, లేకుంటే జూబ్లీహిల్స్లో పరిస్థితి ఏంటి? గోపన్న అంటేనే మహిళలు అంటేనే గోపన్న. ప్రతి ఇంటిలో మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ప్రజలంటేనే ఒక కుటుంబం లాగా భావించి వాళ్ళతో స్పెండ్ చేసేవాళ్ళు. ఆ జూబ్లీహిల్స్ ప్రజలే మాకు ఈరోజు అండగా ఉన్నారు. ప్రజలు అండగా ఉన్నంతకాలం ఇలాగే కొనసాగుతాం. గోపీనాథ్ సో మొత్తానికి ఆ బీఆర్ఎస్ ప్రచారంలో బైక్ ర్యాలీ అయితే కొనసాగుతోంది. సో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్సీ తాతారావు గారు, వీళ్ళందరూ కూడా మరి సునీతమ్మకు మద్దతుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మనం చూడొచ్చు బైక్ ర్యాలీ నేపథ్యంలో సునీత గారు కూడా మరి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ప్రచారంలో మరి బైక్ ర్యాలీపై కూడా ఆ బైక్పై కూర్చొని వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మరొకసారి కూడా జూబ్లీహిల్స్లో గోపీనాథ్ చేసిన అభివృద్ధి మరి తప్పకుండా గెలిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఒకసారి